శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. దేవాలయ ఘంటారావంలో మీ పేరును కాలం పిలిచిన 3 రోజులు. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఈరోజు నేను మీకు చెప్పబోయేది సాధారణ రాశి ఫలం కాదు. ఇది కేవలం గ్రహాల గమనాన్ని చూసి చెప్పే మాటలు కాదు. ఇది మీ జీవితంలో నిశ్శబ్దంగా జరుగుతున్న మార్పులను అర్థం చేసుకునే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఒక్కసారి ఊహించండి, ఉషోదయం ఇంకా పూర్తిగా విరగలేదు. తూర్పు దిక్కున సూర్యకిరణాలు మెల్లగా భూమిని తాకుతున్నాయి. ఒక పురాతన దేవాలయ ప్రాంగణంలో ఘంటారావం వినిపిస్తుంది. ఆ ఘంటారావం మధ్యలో ఒక ప్రశ్న మీ హృదయాన్ని తాకుతుంది. నేను ఎంతకాలం ఎదురు చూసిన ఫలితం ఎప్పుడు వస్తుంది అని. వృషభ రాశి మిత్రులారా, 7, 8, 9 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఈ 3 రోజులు మీ మనసులో చాలా కాలంగా నిలిచిపోయిన సందేహాలకు సమాధానం చూపించే రోజులుగా కనిపిస్తున్నాయి. మీరు బయటకు ఎంతో ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం కొన్ని బాధలను దాచుకున్నారు. ఎవరికీ చెప్పని ఆందోళనలు, ఎవరికీ వినిపించని ప్రార్థనలు, ఎవరికీ తెలియని కన్నీళ్లు, వీటన్నింటినీ కాలం గమనించింది. ఈ 3 రోజుల్లో మీకు మొదటగా కనిపించబోయే మార్పు మీ ఆలోచనలలో ఉంటుంది. ఇప్పటి వరకు ఒక విషయంలో మీరు తీసుకోలేకపోయిన నిర్ణయం ఇప్పుడు స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే గురుగ్రహ ప్రభావం మీ ఆత్మవిశ్వాసాన్ని మెల్లగా మేల్కొల్పుతుంది. చాలామంది వృషభ రాశి వారు ఇటీవల ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం, ఎంత మంచిగా ఉన్నా అపార్థాలు ఎదురు కావడం, ఎంత నిజాయితీగా ఉన్నా విమర్శలు రావడం, ఇవి మీ మనసును అలసిపోయేలా చేశాయి. కానీ ఇప్పుడు విశ్వం మీకు ఒక సంకేతం ఇస్తుంది, ఇంకా కొంత సమయం మాత్రమే అని. ఎందుకంటే ప్రతి చీకటి తరువాత వెలుగు వస్తుంది, ప్రతి నిరీక్షణ తరువాత ఫలితం వస్తుంది. 7వ తేదీన చంద్రుని అనుకూల దృష్టి కారణంగా ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, వ్యాపారానికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా కుటుంబంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం కావచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. మీ ఆనందాన్ని అందరితో పంచుకోవద్దు. ప్రతి చిరునవ్వు వెనుక సంతోషించే మనుషులు ఉండరు. కొంతమంది మీ పురోగతిని చూసి అసూయపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకే ఈ 3 రోజుల్లో మీ ప్రణాళికలను మీ హృదయంలోనే ఉంచుకోవడం మంచిది. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక సంకేతం గురించి చెప్పాలి. ఈ మధ్యకాలంలో మీరు తరచుగా ఒకే సంఖ్యను చూస్తున్నారా? లేదా ఒకే వ్యక్తి మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నారా? లేదా ఒకే కళ పదే పదే వస్తుందా? అయితే ఇవి యాదృచ్ఛికాలు కావు. మీ అంతరాత్మ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. వృషభ రాశి మిత్రులారా, మీ జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగింపుకు చేరుకుంటుంది. కొన్ని సంబంధాలు దూరం కావచ్చు, కొన్ని పరిచయాలు ప్రారంభం కావచ్చు. మొదట ఇది బాధగా అనిపించినా తర్వాత అది మీకు ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. ఎందుకంటే కాలం ఎప్పుడూ తప్పు చేయదు. 8వ తేదీ ప్రత్యేకంగా ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంది. ఆ రోజు ఉదయం మీరు ఒక దీపం వెలిగించి నిశ్శబ్దంగా 5 నిమిషాలు ధ్యానం చేస్తే మీ మనసులో ఉన్న గందరగోళం చాలా వరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఆ రోజు ఒక వృద్ధుడి ఆశీర్వాదం పొందే యోగం కూడా కనిపిస్తుంది. అది ప్రత్యక్షంగా కావచ్చు, లేదా అనుకోకుండా వినిపించే ఒక మంచి మాట రూపంలో కావచ్చు. కానీ ఆ ఆశీర్వాదం మీ మనసుకు బలాన్ని ఇస్తుంది. అదే సమయంలో మీరు చాలా కాలంగా వాయిదా వేసిన ఒక పనిని ప్రారంభించాలని అనిపిస్తుంది. అది సరైన నిర్ణయమే అవుతుంది. ఎందుకంటే ఈ 3 రోజులు ప్రారంభ శక్తి కలిగిన రోజులు అని చెప్పాలి. మీరు మొదలుపెట్టే చిన్న అడుగు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితానికి దారి తీస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. మీరు ఎప్పటిలాగే ఓపికతో ముందుకు సాగాలి. ఎందుకంటే వృషభ రాశి వారి గొప్ప బలం ఓర్పే. ఆ ఓర్పే ఇప్పుడు మీ విజయానికి మార్గం చూపబోతుంది. వృషభ రాశి మిత్రులారా, కొన్నిసార్లు జీవితంలో పెద్ద మార్పులు శబ్దం చేయకుండా వస్తాయి. వర్షం పడే ముందు ఆకాశం ఎలా నిశ్శబ్దంగా మారుతుందో, సూర్యోదయం ముందు భూమి ఎలా ప్రశాంతంగా ఉంటుందో, అలాగే మీ జీవితంలో కూడా ఒక మార్పు నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది. 8వ తేదీ మధ్యాహ్నం నుండి మీ ఆలోచనల్లో ఒక కొత్త స్పష్టత కనిపిస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని కలవరపెట్టిన ఒక విషయం గురించి అకస్మాత్తుగా ఒక పరిష్కారం కనిపించవచ్చు. మీరు ఆశ్చర్యపోతారు, ఇంత సులభమైన మార్గం ఇంతకాలం నాకు ఎందుకు కనిపించలేదు అని. అది గ్రహాల అనుగ్రహం మాత్రమే కాదు, మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం కూడా. ఈ 3 రోజుల్లో
కర్మ ప్రభావం చాలా బలంగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడో ఎవరికైనా చేసిన సహాయం, మీరు ఎప్పుడో ఇచ్చిన వాదార్పు, మీరు ఎప్పుడో చేసిన ఒక చిన్న మంచి పని, అది ఇప్పుడు తిరిగి మీ జీవితంలో వెలుగుగా మారి రావచ్చు. అందుకే విశ్వం మీకు చెబుతున్న సందేశం ఒక్కటే: మంచితనం ఎప్పుడూ వృధా కాదు అని. వృషభ రాశి వారిలో చాలామంది ఇటీవల ఒక విషయంలో నిరాశ చెందారు. మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. మీ కష్టాన్ని కొందరు గుర్తించకపోవచ్చు. మీ విలువను కొందరు తక్కువగా అంచనా వేసి ఉండవచ్చు. కానీ 8 మరియు 9 తేదీల మధ్య ఒక సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ మేల్కొల్పుతుంది. ఎవరో ఒకరు మీ గురించి మంచి మాట చెప్పవచ్చు. ఎవరో మీ పనిని ప్రశంసించవచ్చు. లేదా మీరు చేసిన కృషికి గుర్తింపు రావచ్చు. ఈ చిన్న సంఘటనే మీ హృదయంలో పెద్ద మార్పు తీసుకురానుంది. ఇప్పుడు ధన సంబంధ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ 3 రోజుల్లో ధన ప్రవాహం పూర్తిగా మారిపోతుందని చెప్పలేం. కానీ నిలిచిపోయిన డబ్బుకు సంబంధించిన సమాచారం వచ్చే అవకాశం ఉంది. మీకు చెల్లించాల్సిన వ్యక్తి మిమ్మల్ని సంప్రదించవచ్చు. లేదా మీరు ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక అవకాశానికి ఒక ద్వారం తెరుచుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన ఉంది. ఈ తేదీల్లో ఎవరి మాటలు విని తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. ఆకర్షణీయమైన ఆఫర్లు కనిపించవచ్చు. కానీ ప్రతి మెరుపు బంగారం కాదు. మీ నిర్ణయాన్ని మీరే తీసుకోండి. ఇప్పుడు కుటుంబ జీవితాన్ని పరిశీలిస్తే, ఇటీవల మీ ఇంట్లో ఒక చిన్న ఉద్రిక్తత లేదా అపార్థం ఏర్పడి ఉండవచ్చు. ఎవరో మీ మాటను తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు. లేదా మీరు చెప్పాలనుకున్న విషయం గురించి పూర్తిగా చెప్పలేకపోయి ఉండవచ్చు. కానీ 9వ తేదీన ఈ పరిస్థితి సర్దుబాటు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక సంభాషణ, ఒక చిరునవ్వు, ఒక క్షమాపణ, ఇవే సంబంధాలను మళ్ళీ దగ్గర చేస్తాయి. వృషభ రాశి మిత్రులారా, ఈ 3 రోజుల్లో మీరు గమనించాల్సిన ఒక ప్రత్యేక సంకేతం ఉంది. ఎక్కడైనా అకస్మాత్తుగా నంది విగ్రహం కనిపించడం, శివాలయం గంట శబ్దం వినిపించడం, లేదా ఓం నమఃశివాయ అనే మంత్రం వినిపించడం, ఇవి మీకు విశ్వం పంపే శుభ సంకేతాలుగా భావించాలి. ఎందుకంటే ఈ సమయంలో శివతత్వం మీపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి: మీరు ఇటీవల కోల్పోయిన అవకాశాల గురించి బాధపడుతున్నారు. కానీ విశ్వం మీకు చెబుతున్నది ఒక్కటే: మీకోసం ఉన్నది మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపోదు అని. కాబట్టి గతాన్ని విడిచిపెట్టండి, ముందుకు చూడండి. ఎందుకంటే మీరు ఊహించని ఒక ఆశీర్వాదం మీ వైపు ప్రయాణం ప్రారంభించింది. ఇప్పుడు మీ హృదయం అలసిపోయి ఉండవచ్చు. కానీ ఆ అలసట ఎక్కువ కాలం ఉండదు. 9వ తేదీ సాయంత్రం సమయానికి మీలో ఒక కొత్త ఆశ మేల్కొంటుంది. ఆ ఆశే మీ తదుపరి ప్రయాణానికి దారి చూపుతుంది. మరియు ఈ 3 రోజుల్లో ఒక ప్రార్థన ప్రత్యేక ఫలితాన్ని ఇవ్వగలదు. ఆ ప్రార్థన మాటలతో కాదు, మనసుతో చేయాలి. ఎందుకంటే దేవుడు మీ మాటలను కాకుండా మీ హృదయాన్ని వింటాడు. వృషభ రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మనం గ్రహాల సంకేతాలను చూశాం. జీవితంలో జరగబోయే మార్పులను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ మొత్తం సందేశములో అత్యంత ముఖ్యమైన భాగం. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. గత కొన్ని నెలలుగా మీరు ఎంతటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు? ఎన్నిసార్లు నిరాశ చెందారు? ఎన్నిసార్లు ఇంకా ఎంతకాలం అని మీలో మీరు ప్రశ్నించుకున్నారు? ఆ ప్రశ్నలకు ఇప్పుడు కాలం సమాధానం చెప్పబోతుంది. ఎందుకంటే 7, 8, 9 తేదీలు మీ జీవితంలో ఒక ముగింపు మాత్రమే కాదు, ఒక కొత్త ప్రారంభానికి సంకేతం కూడా. కొన్నిసార్లు దేవుడు మనకు వెంటనే ఫలితాలు ఇవ్వడు. మొదట మనలో సహనాన్ని పెంచుతాడు, మనలో విశ్వాసాన్ని బలపరుస్తాడు, మన ఆత్మను దృఢంగా తయారు చేస్తాడు. ఆ తర్వాత మాత్రమే ఆశీర్వాదాన్ని అందిస్తాడు. మీరు ప్రస్తుతం అదే దశలో ఉన్నారు. వృషభ రాశి మిత్రులారా, మీరు కోల్పోయింది అంతా శాశ్వతంగా పోయిందని అనుకోకండి. కొన్ని విషయాలు ఆలస్యంగా తిరిగి వస్తాయి. కొన్ని అవకాశాలు కొత్త రూపంలో మళ్ళీ వస్తాయి. కొన్ని సంబంధాలు మరింత బలంగా తిరిగి మీ జీవితంలోకి వస్తాయి. అందుకే ఈ 3 రోజుల్లో ఒక ముఖ్యమైన పని చేయండి. మీకు బాధ కలిగించిన ప్రతి వ్యక్తిని మనసులో క్షమించండి. అది వారి కోసం కాదు, అది మీ మనశ్శాంతి కోసం. ఎందుకంటే ద్వేషం హృదయాన్ని బంధిస్తుంది, క్షమ గుండెకు స్వేచ్ఛను ఇస్తుంది. 9వ తేదీ రాత్రి సమయం ప్రత్యేక శక్తిని కలిగి ఉంది. ఆ రోజు నిద్రపోయే ముందు ఒక చిన్న నెయ్యి దీపాన్ని వెలిగించి శివనామ స్మరణ చేయండి. మీ బాధలను వివరించాల్సిన అవసరం లేదు. కేవలం ఇలా చెప్పండి: నా కోసం ఏది మంచిదో అదే ప్రసాదించు అని. ఈ ఒక్క ప్రార్థనలోనే గొప్ప శక్తి దాగి ఉంది. ఎందుకంటే దేవుడికి మన అవసరాలు మనకంటే ముందే తెలుసు.
వృషభ రాశి వారిలో కొందరికి ఈ 3 రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైన పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. మరికొందరికి ఒక పాత పరిచయం మళ్ళీ దగ్గర కావచ్చు. ఇంకొందరికి ఒక శుభవార్త రూపంలో ఆనందం లభించవచ్చు. అది ఎంత చిన్నదైనా దాన్ని తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే గొప్ప మార్పులు ఎప్పుడూ చిన్న సంకేతాలతోనే ప్రారంభమవుతాయి. ఈ 3 రోజుల్లో మీరు గమనించవలసిన మరో విషయం మీ అంతరాత్మ చెప్పే మాట. ప్రపంచం ఒక దారి చూపవచ్చు, మనుషులు మరో సలహా ఇవ్వవచ్చు, కానీ మీ హృదయం చెప్పే సత్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అంతరాత్మ చాలా స్పష్టంగా పనిచేస్తుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే నెలల్లో మంచి ఫలితాన్ని ఇవ్వగలదు. వృషభ రాశి మిత్రులారా, మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది. మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్షకు ఒక అర్థం ఉంది. మీరు కార్చిన ప్రతి కన్నీటికి ఒక విలువ ఉంది. మరియు మీరు చేసిన ప్రతి ప్రార్థనకు ఒక సమాధానం ఉంది. ఆ సమాధానం ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, లేదా కొంచెం ఆలస్యంగా రావచ్చు, కానీ అది తప్పకుండా వస్తుంది. అందుకే ఆశను వదలకండి, విశ్వాసాన్ని కోల్పోకండి, దైవంపై నమ్మకం తగ్గించకండి. ఎందుకంటే కాలం ఇప్పుడు మీకు వ్యతిరేకంగా కాదు, మీకోసం పనిచేయడం ప్రారంభించింది. ఈ 3 రోజులు ముగిసే సమయానికి మీ మనసులో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. ఒక కొత్త ధైర్యం పుడుతుంది. ఒక కొత్త ఆశ మేల్కొంటుంది. ఆ ఆశే మిమ్మల్ని మీ విజయద్వారం వరకు తీసుకువెళ్తుంది. వృషభ రాశి మిత్రులారా, గుర్తుంచుకోండి, ఆలస్యం అనేది నిరాకరణ కాదు. నిశ్శబ్దం అనేది ముగింపు కాదు. పరీక్ష అనేది శిక్ష కాదు. కొన్నిసార్లు దేవుడు మీ కథను మరింత అందంగా రాయడానికి కొంత సమయం తీసుకుంటాడు. అందువల్ల ధైర్యంగా ముందుకు సాగండి. భక్తిని విడవకండి. మంచితనాన్ని మానకండి. మీకోసం సిద్ధమవుతున్న ఆశీర్వాదం మీరు ఊహించిన దానికంటే గొప్పదిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శుభమస్తు. ఓం నమః శివాయ. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.